జాతకములో జ్యోతిష్య శాస్త్రములో మకర కుంభరాశులకు అధిపతి అయినటువంటి శనేశ్వరుడు ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని అనేటువంటి తన యొక్క సంచార మార్గములలో అనేక ఇబ్బందులు కలుగు చేస్తూ ఉన్నట్లయితే శనేశ్వరుడికి 19,000 సంఖ్య జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇచ్చి బ్రాహ్మణ యొక్క ఆశీర్వచనం పొందటం చాలా విశేషము. విపరీతముగా శని బాధ ఉన్నట్లయితే మహామృత్యుంజయ మంత్రాన్ని, శనేశ్వర మంత్రానికి సంపుటీకరణ చేసి ఒక ఆవృతము అంటే శని మంత్రం 19,000, మహామృత్యుంజయ మంత్రం 38,000 అవుతుంది. ఈ విధంగా గనక సంఖ్యతో మనం మహామృత్యుంజయ సంపుటీకరణ శని మంత్రాన్ని గనక జపం చేయించి హోమ సహితంగా దానము చేసినట్లయితే విశేషమైన శని దోషాలు కూడా తొలగిపోతాయి. ఇక లేదు ఇంకా శని విపరీతమైన ఇబ్బంది కలుగు చేస్తుంది, ప్రాణాంతకమైనటువంటి పరిస్థితి ఉంది అన్నట్లయితే శని పాతాళ క్రియ అనేటువంటి ప్రత్యేక విధానంలో శనేశ్వరుని యొక్క శాంతి చేసుకోవచ్చును. శని పాతాళ క్రియ అంటే శని గ్రహము యొక్క ప్రతిమను ఇనుముతో రూపొందించి అవాహనము చేసి ఈ జాతకుని యొక్క శని దోషమంతటిని మంత్రసహితముగా ఆ విగ్రహములో అవాహనము చేసి ట్రాన్స్ఫర్ చేయటం అంటాం అన్నమాట. అవాహనం చేయించి తర్వాత గౌరవప్రదముగా దానిని ఒక రహస్య ప్రదేశములో గుంట తవ్వి అందులో తలకిందులుగా ఆ విగ్రహాన్ని ఉంచి పూర్తిగా కప్పివేస్తారు. ఆ ప్రాంతానికి ఈ జాతకుడు జీవితంలో మళ్ళీ వెళ్ళకూడదన్నమాట. ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఆ కాలు ఆ నేల మీద మోపకూడదు. ఆ విధంగా జాగ్రత్తలు పాటించినట్లయితే జీవితంలో శని బాధ అనేది ఉండదు. అదేవిధంగా చక్కగా శని స్తోత్రము చదువుకోవటం, శనేశ్వరుని ధ్యానించుకోవటం వల్ల ఆయన విశేషముగా అనుగ్రహిస్తాడు. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి.